హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు స్వాతి ముత్యం వ్లాగ్స్. ఈరోజు నేనైతే రెడీ అయిపోయానండి. ఎందుకంటే ఈరోజు రెండవ శ్రావణ శుక్రవారం అండి. పసుపుబొట్టు తీసుకోవడానికి మా వదిన వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోవడానికి నేను రెడీ అయిపోయాను. మీ అందరికీ ఇక్కడ శుభాకాంక్షలైతే చెప్తున్నాను. వరలక్ష్మి పూజ, వరలక్ష్మి వ్రతం చేసుకునే ప్రతి ఒక్కరికి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి. ఇక్కడ మేమైతే నేను, మా ఆడపడుచు ఇద్దరం కలిసి పసుపుబొట్టు తీసుకోవడానికైతే వెళ్ళిపోతున్నాం. మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇక్కడ మా వదినొచ్చేసి మీకు హాయ్ చెప్తుంది. ఇక్కడ మా వదిన అయితే ముగ్గు చాలా బాగా వేసిందండి. కలర్స్ నింపి చాలా అందంగా కనిపించింది నాకు ముగ్గయితే. మేమైతే ఇంట్లోకి కూడా వెళ్ళిపోతున్నాం. ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూసేయండి మీరు కూడా. పూజ అనేది చిన్నగా, పెద్దగా అనేది ఏమి ఉండదండి. ఎవరికి తోచినంత వాళ్ళైతే చేసుకోవచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళు. ఇంకా మేమైతే తాంబూలం కూడా తీసేసుకున్నామండి. మా వదిన కాళ్ళకు పసుపు రాసి, మాకైతే పసుపు బొట్టు ఇచ్చేసింది. ఇక గల్లీ వాళ్ళు కూడా వస్తే వాళ్ళకు కూడా ఇచ్చేస్తుంది. ఈ వరలక్ష్మి పూజ చేసుకునేవారు ఖచ్చితంగా చిన్న, పెద్ద ఎలాంటి వారు అనే తేడా లేకుండా ఇంటికొచ్చిన ప్రతి ఆడవాళ్లకు వాయనాలైతే ఇవ్వొచ్చండి. మేమైతే ఇక్కడ తినేస్తున్నాం కూడా. మేమైతే అక్కడ లంచ్ చేసి మా చిన్న వదిన వాళ్ళ దగ్గరికైతే వచ్చేసాం. ఇక్కడ మా వదిన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసేయండి. పంతులైతే రాలేదండి. ఫోన్‌లో పెట్టుకొని తనైతే పూజ ఇలా కంప్లీట్ చేసేసింది. ఇక్కడ మా కోడలు చూడండి ఎంత బాగా రెడీ అయిందో. చూసేయండి పూజ కూడా చాలా అద్భుతంగా చేసింది మా వదిన. ఇక్కడ మాకు కూడా వాయినాలైతే ఇచ్చేస్తుంది. పసుబొట్టు ఇవ్వడం అంటారు, వాయనం ఇవ్వడం అంటారు. మీరు ఏదైనా అనుకోవచ్చండి. ఇలా ఇంటికొచ్చిన ప్రతి ఒక్కరికి పసుపు రాసి, బొట్టయితే పెట్టేసి వాయినాలైతే ఇచ్చేస్తారు. ఇంటికి వచ్చిన ఏ ఆడవాళ్ళను కూడా మనము అవమానించకూడదండి ఈరోజైతే. వాళ్ళు చిన్నవాళ్ళే కానీ, పెద్దవాళ్ళే కానీ, ఎలాంటి వాళ్ళైనా కూడా మనం వాళ్ళను ఏమి అనకూడదు ఈరోజైతే. నేను కూడా పూజ చేసుకుంటానండి. కానీ ఈ వారం అయితే నాకు వీలు కాలేదు. నేనైతే తర్వాత వారం కానీ, ఆ నెక్స్ట్ వారం కానీ పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను. ఆ వీడియో కూడా మీకు పెడతాను. మీరు కూడా చూసేయండి. ఇక్కడ మా వదిన వచ్చేసి తీర్థం కూడా పెట్టేస్తుంది. మాకు వాయినాలు కూడా ఇచ్చేస్తుంది. మా వదిన కూడా చాలా బాగా పూజ చేస్తుందండి. మాకైతే ఇక్కడ గాజులు కూడా వేస్తుంది. ఎవరికి తోచినంత వాళ్ళు చేసుకోవచ్చండి పూజ. కానీ కంపల్సరీ ఒక 5గురినన్నా పిలిచి పసుపు వాయినాలైతే ఇచ్చుకోవాలి. పూజ చేసుకున్న తర్వాత మాత్రం కంపల్సరీగా ఒక 5గురి ముత్తైదువులకు మాత్రం తాంబూలం అయితే ఇచ్చేయాలండి. ఇది మాత్రం కంపల్సరీ. మేమిక్కడ ప్రసాదం కూడా తినేస్తున్నాం. మేమిక్కడ కొన్ని ఫోటోలు దిగేసి మేము, మా కోడలు, మా వదిన మేమందరం అయితే కొన్ని ఫోటోలు దిగేసాం. వాళ్ళ అబ్బాయి చూడండి మా అల్లుడు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాడు మీకు. ప్లీజ్ అండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నన్ను కాస్త సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి మా పూజ ఎలా అనిపించిందో. ఇక్కడ మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. మా అక్క చూడండి లక్ష్మీదేవి లాగా రెడీ అయింది కదండి. ఈరోజు అమ్మవారిని అలంకరించడమే కాదండి, మనం కూడా లక్ష్మీదేవిలా అలంకరించుకోవాలి. ఇక్కడ వాళ్ళిద్దరు పాపలు మీకు హాయ్ చెప్తున్నారు చూసేయండి. ఇక్కడ మా అత్తమ్మ చూడండి మమ్మల్ని ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో. మనకు చాలా బాగా అనిపిస్తుంది కదండి అంత బాగా రిసీవ్ చేసుకుంటే మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు. మాకు కూడా అలాగే చాలా బాగా అనిపించిందండి. మేమైతే పూజ దగ్గర కూడా వెళ్ళిపోయాం. ఇక్కడ కూడా పూజ చాలా అద్భుతంగా జరిగిందండి. ఇక్కడ మా వదిన వచ్చేసి పసుపు, కుంకుమ అమ్మవారికి వేసి దండం అయితే పెట్టేసుకుంటుంది. మీలో ఎంతమంది ఈ శుక్రవారం, ఈ రెండవ శుక్రవారం పూజ అయితే చేసుకొని వాయినాలైతే ఇచ్చుకున్నారో ఒక చిన్న కామెంట్ అయితే ఇచ్చేసేయండి. నేను కూడా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి దండం అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మా అక్క వచ్చేసి మా అందరికీ పసుపు, కుంకుమ పెట్టి మాకు తాంబూలం అయితే ఇస్తుంది. అది కూడా చూసేయండి. మా అక్క, వాళ్ళ పాపలు, వాళ్ళ అత్తమ్మ అందరూ కలిసి పూజ అయితే చాలా బాగా చేశారండి. ఇక్కడ మా పిల్లలు కూడా వచ్చేసారు. ఆ రోజు అయితే హాలిడే ఉంది అందుకే వచ్చేసారండి నాతో పాటు. ఇక్కడ మా అందరికీ కాళ్ళకు పసుపు కూడా రాస్తుంది. మా అక్క కూడా వాళ్ళ
వదినలకైతే పసుపు కూడా రాసేసింది. ఈ రోజైతే ఎలాంటి తప్పు ఉండదండి. ఆడబిడ్డలు వదినలకు రాయడం అసలు ఎలాంటి అబ్జెక్షన్ అనేది ఈ రోజైతే ఉండదండి. చూసేయండి మీరు మా వీడియోని. మాకు కూడా అందరికి తాంబూలం అయితే ఇచ్చేస్తుంది. మా అందరి ఆశీర్వాదాలైతే మా అక్క తీసుకుంటుంది. మా అక్క ఏం కోరుకుందో అది జరగాలని నేనైతే ఆశీర్వదించాను. మీలో ఎంతమంది పూజ చేసుకుంటే అంతమంది కామెంట్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ మేమైతే ప్రసాదం అయితే తినేస్తున్నామండి. ఆ రోజు నాకైతే ఏం ఫాస్టింగ్ అయితే ఏం లేదు. అందుకే ప్రసాదం అయితే తినేస్తున్నాను. ప్రసాదం కూడా చాలా బాగుందండి. మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగాము. అందరూ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా ఇచ్చేసేయండి. ప్లీజ్ అండి నా ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఇంతలో మా అక్క వాళ్ళ ఆడబడుచు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ ఆశీర్వాదాలు కూడా తీసుకుంటుంది మా అక్క. వాళ్ళందరికి కూడా పసుపు బొట్టయితే ఇచ్చేసింది. ఇదేనండి మా చిన్న వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.